విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి తోటపల్లి రిజర్వేయర్ కుడి కాలువ తాలూకా సబ్ ఛానల్ అయినటువంటి ఈ ఛానల్ ద్వారా సుమారుగా కొన్ని వేల ఎకరాలకైతే నీరు అందించవలసిన పరిస్థితి ఉంది. చెట్టు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలకు ఒక్క చుక్క కూడా నీరు అందలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనమైతే ప్రజెంట్ అయితే చూడొచ్చు, ఈ కాలువ వద్ద అయితే మనమైతే ఉన్నాము. అయితే ఏదైతే ఈ యొక్క తోటపల్లి రిజర్వేర్ సంబంధించినటువంటి సబ్ ఛానల్ కుడి కాలువ సంబంధించిన సబ్ ఛానల్లో మన ప్రజెంట్ అయితే మనం ఈ కాలువ ద్వారా వాటర్ అయితే అందించే యోచనలో ఆ రోజు అధికారులు కావచ్చు, అలాగే ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సాగునీరు అయితే అందించాలనే ధ్యేయంతో ఈ యొక్క కాలువనైతే ఆ రోజు తవ్వడం అయితే జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ కాలువ మొత్తం చూసుకుంటే ఈ రోజు ఇరువైపులా కూడా చెట్లు చేమలు ఆల్రెడీ ఇప్పటికే తుప్పలతో పొదలతో అల్లుకునే పరిస్థితి కనిపిస్తుంది. అసలు కాలువలో ఒక చుక్క కూడా నీరు లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా 15 సంవత్సరాల వరకైతే మాత్రం గడుస్తుంది ఈ కాలువ మాత్రం ఈ ప్రాంతంలో నిర్మించి ఇంతవరకు కూడా ఒక్క చుక్క కూడా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా సుమారుగా చూసుకుంటే 1,20,000 ఎకరాల వరకు అయితే మాత్రం ఇదైతే సాగునీరు అందించాలనే ధ్యేయంతో ఆ రోజు ఈ నాయకులైతే మాత్రం దీన్ని ప్రారంభించిన పరిస్థితి మాకు కనిపించింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి కార్యరూపం అయితే దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఆ తాత్కాలికంగా అయితే మాత్రం ఆయా ప్రాంతాలకు ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ కాలువ ద్వారా మాత్రమే, అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి రైతులకు మాత్రమే అది దాహం తీరుస్తుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెట్టు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు అయితే మాత్రం ఈ చెరువుల ద్వారా బోరు బావిల ద్వారా అయితే మాత్రం మళ్ళీ యథావిధిగా పాత పద్ధతిలోనే ఇప్పటి వరకు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇవన్నీ కూడా వర్షాధారితం అయితే మాత్రం ఇవన్నీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి నోచలేదని చెప్తున్న పరిస్థితి చెప్పక తప్పదు. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈరోజు ఈ యొక్క పరిస్థితి అయితే మాత్రం సుమారుగా చూసుకుంటే అసలు ఎటువంటి అభివృద్ధి అయితే నోచలేని పరిస్థితి మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. విజువల్ మనకు క్లియర్గా చూడొచ్చు. అసలు దీనికి ఇరువైపులా కూడా చూసుకుంటే అయితే దీనికి కాలువ అయితే మాత్రం తవ్వేరే తప్పగానే ఒక చుక్క కూడా నీరు రాని పరిస్థితి మనకు కనిపించింది. 2009లో ఆనాడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ యొక్క కాలువకి అయితే శంకుస్థాపన చేసిన పరిస్థితి మాత్రం ఆ రోజు కనిపించింది. అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క కాలువ అయితే మాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం చేపట్టలేదు. అయితే సుమారుగా చూసుకుంటే ఈ యొక్క కాలువని అయితే మాత్రం విడతలుగా అంటే ఎక్కడి నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్ల వరకు ఇదే విధంగా తవ్వి అక్కడి నుంచి చూసుకుంటే మళ్ళీ అక్కడ గ్యాప్ ఇచ్చి అక్కడ మళ్ళీ కొంచెం విడిచిపెట్టి మళ్ళీ 2-3 కిలోమీటర్లు తవ్వే పరిస్థితి మాత్రం కనిపించింది. అయితే ఇంతవరకు కూడా ఈ యొక్క ప్రాంతానికి అయితే ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి రైతులకైతే మాత్రం సాగునీరు అందకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడొచ్చు ఈరోజు ఈ యొక్క కాలువలే కాకుండా అలాగే ఉన్నటువంటి రిజర్వేర్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఈరోజు నీరు అందని పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు అసలు ఇదంతా కాలువ సెంటర్లోనే వీళ్ళకి ఈ విధంగా తుప్పలు బలిసి అయితే మాత్రం మనకి విజువల్స్ నీరు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకుంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా ఈ యొక్క కాలువలే కాదు అసలు రైతాంగాన్ని పూర్తిగా అసలు పట్టించుకోకుండా వదిలేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అయితే మాత్రం ఈ యొక్క ఇటువంటి కాలువల ద్వారా అయితే మాత్రం చెప్పక తప్పదని చెప్పాలి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే రైతులైతే మాత్రం ఈ నీరు అందకైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. అది కేవలంగా ఈ యొక్క ప్రాంతానికైతే ఈ సాగునీరు అందితే చాలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒకసారిగా ఆ యొక్క ఈ ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ఏదైతే ఈ యొక్క విజయనగరం అయినా కానీ వలసలు వెళ్తారని చెప్తూసి ఎక్కువగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వలసలు అరికట్టాలంటే ఇటువంటి ఏదైతే ప్రాజెక్టులు అయితే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడాను ఒక తాటిపై తీసుకొచ్చి ఆ ఇరిగేషన్లో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, ఇరిగేషన్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అవన్నిటిని కూడా ఒక క్రమబద్ధీకరణ చేసి ఈరోజు సక్రమంగా అన్ని పనులు మళ్ళీ చేయిస్తే యథావిధిగా అయితే ఈ పనులు ఏవైతే ఇప్పుడు కనిపిస్తున్నాయో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడాను ప్రక్షాళన జరిగితే తప్పగానే ఈరోజు ఈ యొక్క పనులు అయితే మాత్రం పూర్తి కావని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. ఆ గ్రామానికి సంబంధించిన రైతులు అయితే మనతో పాటు ఉన్నారు. ఆ రైతుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద అయినా ఇక్కడ ప్రధానంగా మీరు చూసుకుంటే మీ ఏరియాలో ఈ కాలువ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆ కాలువ నుంచి ఏమైనా వాటర్ మీకు వచ్చిందా? ఈ కాలువ వచ్చి 10 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ మారింది కానీ ఎటు రాలేదు. ఇప్పుడు ఇదిగో మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి మన కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఆయన తప్పనిసరి చేస్తారు, చేసి తీరుతారు కూడాను. కొండపల్లి పైడితల్లాయుడు ద్వారా ఆ రోజు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మనవడు ఇప్పుడు కొండపల్లి శ్రీనివాసరావు మంత్రి అయ్యారు. ఆయన మీద మా ఆశలన్నీ ఉన్నాయి. ఆయన మాత్రం తప్పనిసరిగా ఈ కాలువ చేయాల. మాకు 10 సంవత్సరాలు అయింది ఆ కాలువ వచ్చి, దానికి నీరు లేదు ఎటు లేదు, మామూలు దాన్ని పట్టించుకోలేదు ఎవరున్నో. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి మరి చేయాలా, తప్పకుండా చేయాలా. సుమారుగా మీ గ్రామ పరిధిలో ఆ కాలువ మీద ఆధారపడి ఎంతమంది రైతులు ఉంటారు? దత్తిరాజరి మండలం అంతా ఉంది. దత్తిరాజరి మండలం అంతా ఆ కాలువ ఆధారం మీద ఉంది.
సుమారుగా ఎన్ని గ్రామాలు ఉంటాయి? 40 గ్రామాలు ఉన్నాయి. ఈ 40 గ్రామాలకు కూడా ఇదే కాలువ? ఇదే కాలువ. కానీ ఇంతవరకు కూడా ఇంతవరకు ఒక సుక్క కూడా నీరు వచ్చే కార్యక్రమం అయితే లేదు. నీరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అసలు దాని గురించి. మళ్ళీ తుప్పలైన బలిసినాయి. మరి ఈరోజు చేస్తారని మరి ఆశతోనే ఉన్నాం. మరి ఇప్పుడు ఆల్రెడీ మరి పొలాల్లో చూసుకుంటే వాటర్ ఉంది కదా, ఆల్రెడీ దమ్ము కూడా అవుతుంది కదా. అది వర్షం ఆధారం, అదే వర్షం పడితే అవుతుంది, లేకపోతే లేదు. అది వర్షం ఆధారం వల్ల అవుతుంది. మరి కాలువలు ఏటి లేవు, వర్షం పడితే అవుతుంది, లేకపోతే లేదు. అంతే కాలం వస్తుందని ఆశతోనే ఉన్నాం. ఆ కాలం వస్తే పండుతుంది, లేకపోతే పోద్ది. వర్షం పడితే పండుతుంది, లేకపోతే పోద్ది. ఆ కాలం మీద అంత రైతులందరం కూడా ఆశపడి ఉన్నాం. గొబ్బెంకి మాకు ఒకటి చేతి ఇచ్చారు, ఇది ఇంజాస్కి మాకు మధ్యన ఒకటి ఇచ్చారు. అవి అప్పుడు అనుకోరు, తవ్వలేదు. అంతే జరిగిన బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అవుతుంది అనుకోని చెయ్యి పెట్టు కదా. అదే జరిగిన బాగుంటుంది. ఇంకేటి నీరు మరి రానదు. ఎప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కాలువ అయింది. ఇంకేట ఇప్పటికి వచ్చి అవనది ఎంత చూస్తారు జనాలల్లా. ఇక అక్కడ రాజారు మా ఊరు బోల్డ్ మంది. ఈ పక్కలు దాటి ఇలా వెళ్ళింది కాలువ అక్కడ దాకా ఇప్పుడు అక్కడ మళ్ళీ అన్నీ పిల్లకాయలు అన్నీ సోపటి చేయించారా. వచ్చి ఏటినావా ఎరుకులేటి చెరిపోనరా ఈ మా ఊరికి పిల్లకల కాలువలు. అంతే ఇంకేటి నీరు కోసం ఎంతమంది రైతులు ఎదురు చూస్తారు? ఇయ్యా అందరూనా నీరు వస్తే మరి మీకు బాగుపడతారా? మరి ఎందుకు కాళ్ళు ఇచ్చారు మరి బాగుపడినాకైనా అవి మరి లేదా. మళ్ళీ మళ్ళీ చంద్రబాబు ఇక్కడ కదా వచ్చి రావాలా అంతే. మరి ఇక్కడ మంత్రి ఉన్నాడు కదా, మీ నియోజకవర్గం ఏమైనా తెప్పిస్తారంటారా? మరి నాయకులు ఉన్నారు కదా మా ఊర్లో, మీరు చెప్తారు కదా అంతే. ఎంత కాలువ చూస్తారు జనాలు తెలిసినా మరి రాను మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా, అతను ఉన్నప్పుడు తయారైంది కాలువ అంతే. ఇంకా మళ్ళీ చంద్రబాబు వచ్చాడు కదా, మళ్ళీ వస్తుందని నమ్మకం ఉందా? మరి అతను ఏడు చేస్తాడు ఇంకా వచ్చి మరి బాగా అవుతా అంటారు జనాల. మరి ఏడు చేస్తా ఎన్ని వేల ఎకరాలు కలుస్తాడు మీకు ఏరియా? ఇదేటండి ఇది ఇలా వస్తుంది అన్నారు. మళ్ళీ మా ఊరు పక్కన వస్తుంది కాలువ, అన్నీ ఎరుకులేడ్చారు ఎక్కడికాడ కాలువల వస్తుందని. ఇదే ఈ గుడ్ల మీద ఇలాగా ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మా తోటపల్లి నుంచి. తోటపల్లి నుంచి వచ్చి ఇక్కడ ఇప్పుడు నీరైతే రావడం లేదు. ఇంకా అది వస్తే కాలం బాగోతుంది. మేరలు వచ్చేవా చూపు దోమకలు బయటచేవా, మేరలు కొడిచేవా, మరి కాలు కప్పిపడి పడుకున్నా అంతే. ఆ కాలంలో మరి ఎవడు చేస్తాడు ఇంకా మంచిదే ఒత్తు మంది కదా జనాలు. మరి ఎందుకు భూములు అమ్మేసి ఇచ్చారు కాలువలకి. చంద్రబాబు ఆయిలోనే కాలువ తవ్వారు. జగన్ ప్రభుత్వం వచ్చాక అది దాన్ని ఇచ్చేయలేదు. కానీ మాకైతే మాత్రం వర్ష ఆధారమే. మాకైతే పంటలు పండుతాయని నమ్మకం లేదు. కానీ ఒకవేళ ఈ ప్రభుత్వం వచ్చింది, చొరవ తీసుకుంటే కాలువ నీరు వస్తే రైతులు బాగుపడతారు. విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే ఎండిపోతాయి. మరి రైతు కష్టాలు ఏంటండి? రైతు కష్టాలు ఎలాగైనా కష్టాలే. ఏ ప్రభుత్వం వచ్చినా కష్టమే. ఆడొచ్చినా కష్టమే, ఈడొచ్చినా కష్టమే. ఏమి ఎన్ని మొక్క ఆడకే ఎన్ని మొక్కలు, రైతుకి ఏడు ఎన్ని వెన్ను మొక్క లేదు. చంద్రబాబు ఆయన తవ్విస్తాడు, ఆయన ఇదైపోయాడు. ఈయన వచ్చాడు, ఈయన మామూలుగా దాన్ని ఇచ్చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు. చొరవ తీసుకుంటే రైతులు బాగుపడతారు. మరి లేకపోతే ఇది వర్షాధారం పడితే పండుతాయి భూములు, లేకపోతే ఇవి మళ్ళీ బేటలు ఇచ్చేయడమే. మరి కొత్తగా అయ్యారు కదా. ఇంకా ఈయనేమో చొరవ తీసుకుంటే మన కొండపల్లి శ్రీనివాసరావు చొరవ తీసుకుంటే ఈయనేమో చొరవ తీసుకొని చేస్తే కాలువ ఇదైతే మళ్ళీ రైతులు బాగుపడతారు. మరి అంతా మళ్ళీ పాత కథ అంతే. మరి ఇంకేంటి, ఈ రైతులంతా ఒకటే చెప్తున్నారు. ఏళ్ల తరబడి సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు అయితే ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. అయితే మేమైతే ఇంతవరకు కూడా వాటర్ వస్తుందని ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప కానీ ఇంతవరకు కూడా వాటర్ రాని పరిస్థితి. ఇప్పటికైనా సరే
ప్రభుత్వాలు అయితే మారాయి. ఇప్పుడైతే కేవలంగా ఇప్పుడైతే చూసుకుంటే కూటమి ప్రభుత్వం అయితే ఉంది. అదే కాకుండా సుమారుగా చూసుకుంటే ఈ నియోజకవర్గానికి ప్రజెంట్ అయితే మాత్రం మన గజపతి నగర్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఉన్నారు. ఈ మంత్రి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అన్న పని చేస్తారు అని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే మాకైతే ఈ మంత్రి మాట ఇస్తే చాలు, ఖచ్చితంగా అయితే మాకు పని అయితే చేసి పెడతారు అనేది మాత్రం ఎంతో ఆశగా అయితే ఈ యొక్క రైతులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా అయితే మాత్రం ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే మాకు రావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ఉన్నదో ఈ ప్రాజెక్ట్ అయితే మనం పూర్తయ్యి ఖచ్చితంగా మేమైతే ఈ 5 సంవత్సరాల్లోనే ఈ తోటపల్లి నుంచి వచ్చినటువంటి ఆ నీటిని అయితే మేమైతే వాడుకొని మా యొక్క పొలాలను అయితే మాత్రం సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.